హే గైస్, వెల్కమ్ టు పేరెంట్స్ వ్లాగ్. ఈరోజు అయితే జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. జనశిక్షణ సంస్థాన్ అని చెప్పేసి ఉంది కదా, దాని గురించిన ఇన్ఫర్మేషన్ అండ్ వాళ్ళ టైలరింగ్ క్లాసెస్ అనేవి నేను అటెండ్ అవుతున్నాను. అవి ఎలా చెప్తున్నారు, వాళ్ళని క్లియర్గా చెప్తారా లేదా అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. అంటే గవర్నమెంట్ తరపున నేర్పిస్తారు, ఎలా చెప్తారో ఏమో అని డౌట్స్ అయితే ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను. నేర్చుకున్న వాళ్ళకి మిషన్స్ ఇస్తారా లేదా, అలాగే గవర్నమెంట్ తరపున నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటి కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాళ్ళు ఎలా చెప్తారో కూడా నేను వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్ట్. ప్రస్తుతానికి వీళ్ళిద్దరు అయితే మిషన్ మీద కూర్చున్నారు. బాగా నేర్చుకుంటున్నారా అండి? బాగా నేర్పిస్తున్నారా మేడం? మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, ఇప్పుడు మీరు ఏం కుడుతున్నారండి? పంజాబీ డ్రెస్. చూసారు కదా, బాగా కూర్చొని నువ్వు ఎలా నేర్చుకుంటున్నావు? బాగుందా మేడం? బాగా నేర్పిస్తున్నారా మేడం? నీ ఇప్పుడు ఏం కుడుతున్నావు? టాప్. అండ్ వీళ్ళందరూ మా బ్యాచ్ అనమాట. ఇది దాక్కుంటే చూసారు, ఖచ్చితంగా పెడతారు. మా బ్యాచ్లో ఎంటర్టైన్మెంట్ అంటే తిని లేకపోతే ఫుల్ బోర్ కొట్టేసిద్ది అనమాట. అంత ఫ్రెండ్లీగా ఉంటాం అందరం, అలాగే బాగా నేర్చుకుంటాం కూడా. ఈ అమ్మాయి మా టాపర్ ఈ అమ్మాయి. అందరికంటే అన్నీ ఫస్ట్ కుట్టుకొని వస్తుంది. మేడం ఈరోజు చెప్పింది అంటే రేపు ఖచ్చితంగా కుట్టుకొని వస్తుంది. బ్యాచ్ ఇది, ఇంకా చాలామంది రావాలి. ఈ అమ్మాయి అయితే గోల బ్యాచ్. సో అదండి, మేడం వచ్చే వరకు అయితే అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. మేడం వచ్చాక వెంటనే కటింగ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చూపిస్తారు. ఇవి వచ్చి మాకు ఇచ్చిన మిషన్స్. మాకైతే 3 మిషన్స్ అయితే ఇచ్చారు స్టిచ్ చేసుకోవడానికి. సో మేడం అయితే వచ్చేసారనమాట. ఇక స్టార్ట్ అయిపోయింది క్లాస్. ఈవిడే మా మేడం, పేరు వచ్చి ధనలక్ష్మి. ఈరోజు అయితే అంటే ఇంతకు ముందు కూడా చాలా డ్రెస్సెస్ చూపించారు. నేను ఇది మాత్రం వీడియో తీశాను. ఈరోజు డ్రెస్ అనేది కటింగ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నారు. చాలా వరకు జనశిక్షణలో కానీ ఇంకెక్కడైనా గవర్నమెంట్ తరపున నేర్పించేవాళ్ళు చిన్న చిన్న క్లాత్స్తో ఫస్ట్ అనేవి మనకి నేర్పిస్తారు. బట్ ఈ మేడం అయితే మొత్తం అంటే మనం వేసుకోగలిగే క్లాత్సే యూజ్ చేస్తారు. అవైతేనే మనం రేపు డైరెక్ట్గా మిషన్ దగ్గర కూర్చోడానికి భయపడకుండా ఉంటాము అని చెప్పేసి మాకైతే ఈ మేడం ఇలా సజెస్ట్ చేశారు. మీరు మంచిగానే తీసుకొచ్చుకోండి, వాటి మీద మీరు ఫస్ట్ ట్రై చేస్తే తర్వాత మీకు భయం అనేది ఉండదు అని చెప్పేసి. సో మేము కూడా అలానే జస్ట్ అంటే తక్కువ కాస్ట్లో ఉన్న క్లాత్స్ అయితే తెచ్చుకునే వాళ్ళం, జస్ట్ మేము అన్నీ నేర్చుకోవడానికి. ముక్కల చీరలు అలా డిఫరెంట్గా 100 రూపీస్ క్లాత్స్, ఇలా కొంతమంది చిన్నపిల్లలకైతే జాకెట్ ముక్కలు అవి కూడా సరిపోతాయి కదా. సో అలా మేము ట్రై చేసాము. చాలా వరకు మేము కుట్టాము. పిల్లలకి లంగా జాకెట్లు అంటే ఇది అన్నీ అయిపోయింది. అంటే ఇది లాస్ట్ జాకెట్కి ముందు నేర్పిస్తున్నారు. ఇది ఇంతకుముందు బాడీ పార్ట్ అలాగే అంబ్రెల్లా కటింగ్, లంగా జాకెట్లు ఇలా అన్నీ కూడా నేర్పించారు. మేము అవి కూడా స్టిచ్ చేసాము. బట్ నేను వీడియో తీసి మా పిల్లలిద్దరికీ నేను కుట్టాను, అది వీడియో తీసాను కానీ మిస్ అయింది. అలాగే మేము కూడా లాంగ్ ఫ్రాక్స్ కూడా కుట్టడం నేర్చుకున్నాము. లాంగ్ ఫ్రాక్స్లో కూడా కుచ్చులతో వస్తుంది కదా, అలాంటి టైప్స్ ఇవన్నీ కూడా నేర్పించారు. అండ్ సేమ్ ఓల్డ్ మోడల్ కాకుండా కొంచెం ట్రెండీగా ఉండేవి అడిగినా కానీ చక్కగా చెప్తారు. ఈ హ్యాండ్స్ కూడా ఒకే టైప్ చెప్పకుండా డిఫరెంట్గా ఉన్నా అడిగితే చెప్తారు మేడం. సో మనం అవి కూడా ట్రై చేసుకోవచ్చు. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ తరపున నేర్పించే ప్రతి ఇన్స్టిట్యూట్లో మనకి చిన్న క్లాత్సే బొమ్మలకి వేయడానికి ఉపయోగపడతాయి కదా, అలాంటి క్లాత్సే స్టిచ్ చేయడానికి ఫస్ట్ చూపిస్తారు. అండ్ అవి కూడా బుక్లో కూడా అవే మనకి చూపిస్తారు. బట్ మేడం అయితే డైరెక్ట్గా పెద్ద క్లాతుల మీదే ట్రై చేయించారు మాకు. అండ్ ఈ సంస్థానం వచ్చి జనశిక్షణ సంస్థాన్ అండి. మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా. వీటిలో మనకి నేర్చుకున్న వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ వల్ల కూడా మనకి యూజ్ ఉంటుంది. ఏంటి అంటే సర్టిఫికెట్ రేపు ఫ్యూచర్లో ఏదైనా మనకి లోన్ కావాలి అంటే మనం ఆ సర్టిఫికెట్ చూపించి మేము కూడా ఇలా స్టిచ్ చేస్తున్నాము అని చెప్పేసి, అంటే మాకు కూడా సంపాదన ఉంది అని చెప్పి చూపించి బ్యాంకులో మనకి లోన్ తీసుకోవచ్చండి బ్యాంకులో మనం. సో అలా కూడా ఆ సర్టిఫికెట్ వల్ల మనకు యూజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 30 to 50,000 వరకు మనకి లోన్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. సో అలా కూడా మనకి ఈ సర్టిఫికేట్ యూజ్ అవుతుంది జనశిక్షణ వాళ్ళు నేర్పించేదానికి. బట్ అందరూ చెప్పినట్టుగా ఇందులో మాత్రం ఫ్రీగా మిషన్స్ అడుగుతారు కదా. అండ్ చాలామంది స్టార్టింగ్లో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అడిగారు మేడంని ఫ్రీగా మిషన్స్ ఇస్తారా అని. బట్ ఈ సంస్థానంలో మాత్రం ఫ్రీగా మిషన్స్ అనేవి ఎవరు స్టార్టింగ్లో అయితే ఫ్రీగా మిషన్స్ ఇస్తారు అని చెప్పేసి చాలామంది వచ్చారు. బట్ అదైతే ఏమీ లేదండి, జనశిక్షణలో అదైతే ఏమీ ఉండదు. ఫ్రీగా మిషన్స్ అయితే ఎవరు, బట్ కోర్స్ అయితే 100 days అయితే ఉంటుంది కంపల్సరీ. మళ్ళీ మనకి గవర్నమెంట్ హాలిడేస్ ఉంటాయి కదా, వాటికైతే హాలిడేస్ ఉంటాయి.
100 డేస్ కంపల్సరీ ఉంటుంది. అండ్ మా మేడం వచ్చి ఎలా నేర్పిస్తారంటే ఫస్ట్ ఒక రోజు అయితే పేపర్ కటింగ్ అయితే చూపిస్తారు. ఒక 2-3 పేపర్ కటింగ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే క్లాత్స్ అయితే తెచ్చుకోమంటారు. ఎవరి దగ్గర ఏముంటే అవి తెచ్చుకోమంటారు. అవి మేడమే కట్ చేసి చూపిస్తారు. అంటే అందరూ ఎంతమంది తెచ్చుకుంటే అంతమందికి ఒక 2 రోజులు మాత్రం కటింగ్ వరకు చూపిస్తారు. అంటే ఎక్కువ కట్ చేస్తే చూసే కొద్దీ మనకి ఎక్కువ తెలుస్తుంది కదా, ఎలా కట్ చేస్తున్నారు, ఎలా కొలతలు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి. సో అలా అయితే చూపిస్తారు. ఫస్ట్ 2 డేస్ లేదా 1 డే ఎవరు ఎంతమంది క్లాత్స్ తెచ్చుకుంటే అంతమందిది కట్ చేసి చూపిస్తారు. అండ్ నెక్స్ట్ డే మాత్రం ఒకరిది మాత్రమే స్టిచ్ చేసి చూపిస్తారు. ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్గా ఇలా మీరు స్టిచ్ చేసుకోండి అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్గా ఒక డ్రెస్ మాత్రమే చూపిస్తారు. సో దాన్ని బట్టి దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని నెక్స్ట్ డే మేము అన్నీ కూడా స్టిచ్ చేసి తీసుకెళ్లే వాళ్ళం. అండ్ అందరూ కూడా మా బ్యాచ్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. మొత్తం 20 మెంబర్స్ అయితే బ్యాచ్లో ఉన్నారు. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ బ్యాచెస్ అయితే ఉండేవి. మార్నింగ్ 20 మెంబర్స్, అలాగే ఈవినింగ్ 20 మెంబర్స్, ఇలా 2 బ్యాచెస్ అయితే ఉండేవి. 2 బ్యాచెస్కి కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఒకరోజు మాత్రం కటింగ్ ఉంటుంది. నెక్స్ట్ డే స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఒక డ్రెస్ అయితే చూపిస్తారు. ఇప్పుడు కుట్టే డ్రెస్ వచ్చి ముందు రోజు కటింగ్ చేసింది. ముందు రోజు ఆల్మోస్ట్ 5 కటింగ్స్ అయితే పెట్టారు. నెక్స్ట్ డే ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేసి చూపిస్తున్నారు. మెయిన్ జనశిక్షణ వాళ్ళ మోటివ్ వచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ అండి, అలాగే స్కిల్ డెవలప్మెంట్. అంటే రూరల్ ఏరియాలో లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ప్రతిదీ నేర్చుకోవాలి, వాళ్ళు కూడా సంపాదించాలి అని చెప్పేసి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. ఓన్లీ టైలరింగే కాదు, కుట్లు, అల్లికలు, అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, ఇంకా మనకి బ్యూటీషియన్ మొత్తం కూడా వీళ్ళ దగ్గర శిక్షణ అయితే ఉంటుంది. అండ్ నా సజెషన్ వచ్చి మీ ఏరియాలో ఎక్కడన్నా జనశిక్షణ వాళ్ళు ఇలాంటిది పెడితే ప్రోగ్రాము ఖచ్చితంగా అటెండ్ అవ్వండి మీకు కుదిరితే. ఎందుకంటే కమర్షియల్ యూజ్ కాకపోయినా కానీ మీ ఇంట్లో వరకు మీ వరకు కుట్టుకోవడానికైనా మీకు యూజ్ అవుతుంది. నేను మా పిల్లలకి స్టిచ్ చేసినవి ఒక 2 డ్రెస్సెస్ అయితే లాస్ట్లో పెట్టాను, చూడండి. సో ఇదండి జనశిక్షణలో టైలరింగ్ క్లాసెస్. ఎలా అనిపించాయి? నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.